ఈ రెడ్డి సామాజిక వర్గం అంటే ఒక 6% ఉండొచ్చు కాక 6% ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మనపై పెత్తనం చేయటం ఏంటని చెప్పి ప్రజల్లో దాదాపు మనసులో పడిపోయింది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి బీసీ అని చెప్పి ప్రకటించేశారు. అది కూడా ఎవరంటే ఈటెల రాజేందర్. త్వరలో ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పగ్గాలిచ్చి ఆయనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ బాధ్యతలు ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ ఎన్డీఏ కూటమి పెద్దలతో లైవ్ కాంటాక్ట్ ఉంది, ఫోన్లో మాట్లాడతారు. కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ఏ పార్టీ అధికారంలో అని వస్తుంది అని అంచనా వేయడంలో సిద్ధహస్తులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఖరి నిమిషంలో బీజేపీ అధికారంలోకి రాదు, అందుకని దాంట్లో ఉండి లాభం లేదు, బీఆర్ఎస్ ఎలాగో ఓడిపోతుందని చెప్పి కాంగ్రెస్లో కొనసాగాడు. ఎందుకంటే ఆయనకి కొంత గెలిచే పార్టీ ఏదనే అవగాహనలో దాంట్లో సిద్ధహస్తుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు ఇక మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని కోమటిరెడ్డి సోదరులకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ 11 మంది ఇంకా 10 మంది కలిస్తే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా 2023లో గెలిచారో వాళ్ళందరినీ కూడగట్టుకొని 2028 వచ్చేసరికి ఇక పదవీ కాలం ముగుస్తుందనగా వాళ్ళందరికీ సీటు హామీతో కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ కూడా భారతీయ జనతా పార్టీలో రంగప్రవేశం చేసిన ఆశ్చర్యం లేదని, రంగప్రవేశం చేసేటప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి బేరం పెడతారు. మరి అన్నదమ్ములు ఇద్దరికీ ఇస్తారా లేదా అనేది వేరే ప్రశ్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం భారతీయ జనతా పార్టీ 2029లో ఏర్పడే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి. ఈయన వెంట ఇప్పుడు ఈ 11 మందే కాదు, ఇంకో 10 మందినో ఇంకో 15 మందినో ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను, తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కలిపి భారతీయ జనతా పార్టీలో చేర్చిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ కూడా వాళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తారు. నేను ఈ బీజేపీలో 30 ఏళ్ళు ఉన్న, ఆర్ఎస్ఎస్లో 40 ఏళ్ళు ఉంటాం కాదు. నువ్వు ఎప్పుడైనా అసలు ఎమ్మెల్యేగా పనిచేసావా, లోక్సభకు పనిచేసావా, ఎమ్మెల్సీగా పనిచేసావా, జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్గా పనిచేసిన వాళ్ళకే ఇస్తారు సీట్లు. ఏదో నేను ఇన్నేళ్ళు పనిచేశాను అన్నేళ్ళు పనిచేశానంటే మాత్రం ఇవ్వరు. 2029లో సీట్ల కేటాయింపు కేవలం ఏ పార్టీ నుంచి వచ్చినా, 3 రోజుల ముందు వచ్చినా, 4 రోజుల ముందు వచ్చినా, వారం రోజుల ముందు వచ్చినా 15, 20, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం గల వాళ్ళకే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లోక్సభ సీట్లు ఇస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు? ఆ బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలంగాణ రాష్ట్రంలో పతనమై వాళ్ళందరూ అధికారం కోసం, అవకాశం కోసం బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్ శకం ముగిసింది, ఇక మళ్ళీ అది లేవదు. బీఆర్ఎస్ పార్టీ జెండా పీకేయటమే. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు 2029లో అందరికి అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైంది, నాయకులకు అర్థమైపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థమైంది, రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కనుక గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సిద్ధమే. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుక్కున్నాడు. వాళ్ళేంటి, బతుకు తెరువు కోసం అన్నట్టుగా పనుల కోసం, నిధుల కోసం, సంపాదించుకుంది దాచుకోవడం కోసం 4 ఏళ్ళు ఈ పార్టీలో ఉంటారు, తర్వాత బీజేపీకి లైన్ కడతారు. బీజేపీ వాళ్ళు కూడా ఈయన ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు మమ్మల్ని నమ్ముకున్నాడని కాకుండా గెలిచే గుర్రాలకే టిక్కెట్ అంటున్నారు. రాజకీయ అనుభవం అనే ప్రాతిపదికనే టిక్కెట్లు ఇస్తారు. బీజేపీ అఖండ విజయాన్ని సాధించబోతూ ఉంది. 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారు.
తర్వాత 119 సీట్లు 17 లోక్సభ సీట్లలో ఒక్కొక్క దాంట్లో 2 అసెంబ్లీలు పెరిగి 153కి చేరుతుంది సంఖ్య. ప్రతి లోక్సభలో 2 అసెంబ్లీలు పెరుగుతాయి. ఆ విధంగా నియోజకవర్గాల పునర్విభజన జరగడం ద్వారా కొన్ని మండలాలు అటు ఇటు అవుతాయి. ఆ విధంగా అన్నీ ఎవరికి కలిసి వచ్చిన ఈ ముసలం కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలం ఇదేదో 10 మంది 11 మందికి సంబంధించింది కాదు. వీళ్ళు భస్మాసుర హస్తంలా చెయ్యి నెత్తి మీద పెట్టుకున్నాడు భస్మాసురుడు. అలాగే కులగణన అని పెట్టారు. కులగణన చేసి వాళ్ళు ప్రకటించారు 56% బీసీలు. అంటే మేము పనికిరామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత 15 ఏళ్లలో మేము లేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది, ఎప్పుడు ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళ యొక్క శక్తిని బలాన్ని 130 కులాలున్న బీసీలు మేము పరిపాలనకు పనికిరామా అని చెప్పి వాళ్ళలో కూడా చైతన్యవంతులై ఎప్పుడు దొరలు రెడ్లు అగ్రవర్ణాలైనా పరిపాలించేది, మాకు బీసీ ముఖ్యమంత్రి కావాలని. పైగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రకటించింది బీసీ ముఖ్యమంత్రి అని. అనుభవజ్ఞుడు, రాజకీయ దురంధరుడు. మరి తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామం తిరిగి అన్ని జిల్లాల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని పార్టీల్లో పరిచయం ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్. కనుక ఆయనే సమర్థుడని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తూ ఉంది. కనుక ఈ ఎమ్మెల్యేల వీరంగం, వీళ్ళ అసంతృప్తి, బహిరంగ అసంతృప్తి, ఈ విషయం ఢిల్లీకి చేరింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశాడు. ఈయన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ గౌడ్ ఆయన బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువ, స్వేచ్ఛను ఎక్కువ, ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడచ్చు. అక్కడ మాట్లాడటం, గ్రూపులు కట్టడం, నిత్య అసంతృప్తి, ఉన్న ముఖ్యమంత్రిని ఆయన స్థాన చలనం చేయటానికి ఆయన ప్రత్యర్థి వర్గాన్ని తయారు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. ప్రజల సంక్షేమ అభివృద్ధి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుకోవడంలో ఆయన బిజీ అయిపోయాడు. 6 హామీలు 6 గ్యారెంటీలు గాలికి అని చెప్పి ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిరంగ ఈ డిన్నర్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.